శివాయ. తదుపరి రాశి సింహరాశి. మరి ఈ సింహరాశిలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల్లా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయనేది చెప్పబోతున్నాను. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ, జీవిత గడియ, లక్ష్మీ గడియలు చాలా వరకు బాగుంటాయి. మరి ఈ సింహరాశిలో మనస్తత్వము, ఆలోచన, ధనప్రాప్తి యోగం అనగా ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో 11, ఖర్చులో 11. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. ఎన్నో విధానాలుగా ఇలా తెలివితేటలతో సంపాదిస్తారు. చిన్న చిన్న కార్యక్రమాల వల్ల వీళ్ళకి ఆ ఖర్చుల వల్ల మళ్ళీ ఇబ్బంది అయిపోతుంటారు. మరి ఎన్నో రోజుల నుంచి నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు, బంధుమిత్రులు, స్నేహితులలో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన సికాకులు, లేనిపోయిన గొడవలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు నామం పెట్టడం, సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం, నరఘోష ఎక్కువగా కనబడుతుంది, ప్రజాదిష్టి. కానీ కొంతమంది మన చుట్టూ ఉండి మన మాటలు అన్నీ చెవిలో పెట్టుకొని మన శత్రువుకి చెప్పేస్తుంటారు. ఫలానా టైంలో ఫలానా వచ్చింది, ఫలానా ఉంది, ఫలానా పోయింది అనేట్టుగా, ఏదో వాళ్ళ సొమ్ము పోయినట్టుగా, వాళ్ళ కొంప మునిగిపోయినట్టుగా వాళ్ళు కొన్ని విషయాలు చెబుతుంటారు. మరి ఆ విషయాలు చెప్పిన కాడి నుంచి ఎదుటివాడు చెప్పిన మాటలు చాలా రుచిగా ఉంటాయి కదా. అందువల్ల మన మీదకి లేనిపోయిన ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు. దానివల్ల కొన్ని సమస్యలు రావటం, ఇబ్బందులు కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురు. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలో మంచి మంచి ప్రమోషన్, మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, మంచి కార్యక్రమాలు, మరి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకు కూడా మంచి కార్యక్రమం, కళ్యాణము, మరి గృహప్రవేశాలు ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. గృహప్రవేశం అయ్యి అనుకున్న విధంగా వీళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు, మరి ఈ ఆరోగ్య సమస్యల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చిక్కులు, లేనిపోయిన దాంట్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ముందుకు రాకోకుండా, వెనక్కి పోకోకుండా, నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురు కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, అనుకున్న పనులు చేతిగాడకు వచ్చి చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయాలను సాధించబోతున్నారు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల్లా వీళ్ళు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. వీళ్ళకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. అది ఊహించని అదృష్ట యోగం, అది ఊహించని ధనప్రాప్తి యోగం అంటారు. ఆ ధనప్రాప్తి యోగం కూడా ఇలా జాతక యోగంలో కూడా కలిసి వచ్చే యోగం ఉంది. మరి వీళ్ళకి భూమిలో కూడా బంగారం దొరికే ప్రాప్తి కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగం కూడా రాబోతుంది. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మనశ్శాంతి లేకోకుండా, చేసే కార్యక్రమం చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా కొన్ని సమస్యలు కొన్ని వస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే అందరూ మనవాళ్ళు కాదు. అన్న మనవాడైనా వదిన మంద కాదు, తమ్ముడు మనవాడైనా మరదలు మంద కాదు. అందువల్ల ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకునేట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మళ్ళీ మీకు మంచిగా మీ జీవితంలో మీ ఆకు రాలిపోయినా కూడా మళ్ళీ మీకు చిగురు అనేది మొదలవుతుంది. అది ఆ చిగురు అనేది మీకు పుడుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఒక కార్యక్రమం ద్వారాగా తప్పకుండా అభివృద్ధికి వచ్చే మార్గాలు ఉన్నాయి.
కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మేమంతా అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చి ఏ సమస్య ఉన్నా కూడా మేము చెబుతుంటాము. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. దైవ బలం. ఆ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీ వారాయిని మాతని అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ ఇంట్లో ఉన్న దరిద్ర గ్రహాలు మీ ఇంటి మీద మీ మీద మీరు చేసే ఆఫీసుల మీద కొంతమంది మానవులు వారవక మీరు మంచిగా బతుకుతున్నారు, మీ సొమ్మే మీరు తింటున్నారని వాళ్ళకి వారవక ఆ దిష్టి ప్రభావం మీ మీద పడుతుంది. కాబట్టి ఆ ప్రభావం లేకోకుండా దానికి పూజ చేసి కట్టడి కట్టి ప్రార్థన చేసి ఓము దాల్చి మీకు అమ్మవారి విషయాలన్నీ మేము చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.